ఫలానా కార్యక్రమం పేదవాడికి ఉపయోగపడుతుంది అని ఎన్టీ రామారావుకి అనిపించిందంటే ఇక ప్రపంచంలో ఎవ్వరొచ్చి చెప్పినా ఆయన వినరు. ఆ కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరు. దాని లాభ నష్టాలు, పర్యవసానాలు, రాజకీయ లబ్ధి, కూడికలు, తీసివేతలు ఇలా దేన్ని లెక్క చేయరు. ఎవ్వరినీ ఖాతరు చేయరు. అంతటి మొండి వ్యక్తి ఆయన. ఇదే ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన్ను దగ్గరగా పరిశీలించిన వారు, ఆయన మనసు ఎరిగిన వాళ్ళు ఇదే చెబుతారు. అదేమిటంటే ఆయన ఒక విప్లవకారుడని, అంతకంటే మించి కరడు గట్టిన కమ్యూనిస్ట్ అని, సామాజికవేత్త అని. ఎన్టీఆర్ అంటే కేవలం సినిమాకు చెందిన వ్యక్తిగా, అందులో కష్టపడి పైకొచ్చి తద్వారానే రాజకీయాల్లోకి రాగలిగారని అందరూ భావిస్తారు. కానీ ఆయన సినిమాలు, ఆయన రాజకీయ కార్యాచరణను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అంతరాంతరాల్లో దాగి ఉన్న మరో కోణం ఆవిష్కృతమవుతుంది. అంతర్గతంగా దాగి ఉన్న రాజకీయ తాత్వికత బోధపడుతుంది. ఆయనలో బలమైన విప్లవకారుడున్నాడు. అంతకు మించి కరడు గట్టిన కమ్యూనిస్టు దాగి ఉన్నాడు. ఆయన పథకాలు, ఆయన రాజకీయ కార్యాచరణ, ఆయన మనసు పెట్టి చేసిన సినిమాలను చూస్తే అది మనకు బోధపడుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని మనస వాచ కర్మణ నమ్మే నాయకుడు ఎన్టీఆర్. ఒకసారి ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లోకి వెళితే 2 రూపాయలకు కిలో బియ్యం. ఈ నేల, ఈ నింగి, ఈ నీరు ఏ ఒక్కరి సొంతమో కాదు. భూమిపై పుట్టే ప్రతి ప్రాణికి వాటిని అనుభవించే హక్కు ఉంది. అధికారం, రాజ్యం ఏ ఒక్కరి గుత్త సొత్తుగానో చేసే అధికారం ఎవ్వరికీ లేదు. మనిషిగా పుట్టిన ఎవరు కూడా ఆకలితో చావకూడదు అనేదే ఆయన నమ్మిన సిద్ధాంతం. అలా పుట్టిందే 2 రూపాయల కిలో బియ్యం పథకం. ఇంతకంటే సంచలనం ఏంటంటే 2 రూపాయలకే హోటళ్లలో భోజనం, అది ఫుల్ మీల్స్. అంతేకాదు, ₹1 టిఫిన్. అప్పట్లో నిజంగానే అదొక సంచలనం, అందరి నోట హాట్ టాపిక్. బహుశా ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ దీన్ని ఊహించి ఉండదు. అయితే సహజంగానే దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా ఆయన వదల్లేదు. కనీసం ఉదయం కొంత సమయం, మధ్యాహ్నం కొంత సమయం ఈ రేట్లతో ఫుడ్ పెట్టేటట్లు ఒప్పించారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలను, మంచి చెడులను గురించి పక్కన పెడితే దీని నుంచి ఆయన ఆశించింది ఒక్కటే, అదే పేదవాడికి ఇంత కూడు. ఇంటి అద్దెలకు స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టి మరో సంచలనానికి కారకులయ్యారు ఎన్టీఆర్. కూడు, గుడ్డ, గూడు నినాదాన్ని ఎత్తుకుని అప్పట్లో నిమిషానికో ఇల్లు నిర్మించారు. జనతా వస్త్రాల పేరుతో పేదవాడికి కట్టుకునే గుడ్డల్ని కూడా పంపిణీ చేశారు. ఇక మధ్యాహ్న భోజనం పథకం. ఈనాడు ఎన్నో లక్షల మంది పేద పిల్లలు చదువుకుంటున్నారంటే అది ఎన్టీఆర్ పుణ్యమే. ఆయన ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్సే. ఒక్క పూట కూడా తిండికి లేని వారు చదువుల గురించి ఎందుకు ఆలోచిస్తారు అని ఆయనలో తలెత్తిన ఒకే ఒక ప్రశ్నలోంచి పుట్టింది ఈ పథకం. కనీసం ఒక పూటైనా బిడ్డకు ఇంత కూడు దొరుకుతుందని తల్లిదండ్రులు, 4 మెతుకులైనా తినొచ్చని చిన్నారులు ఈనాడు స్కూళ్లకు వస్తున్నారంటే అది ముమ్మాటికి ఆ మహనీయుడి చలవ వల్లనేనన్నది ఎవరూ కాదనలేని నిజం. ఎన్టీఆర్ ప్లానింగ్ లో మరో సంచలన నిర్ణయం కూడా ఉంది. గ్రామీణ విద్యార్థులకు, పట్టణాల్లో చదువుకునే వారికి వేర్వేరుగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ప్రతిపాదించి ఎన్టీఆర్ కలకలం రేపారు. కొన్ని గ్రామాల్లో వర్షాకాలంలో పిల్లల చదువులు సాగవు. ఫలితంగా వారికి వానాకాలంలో సెలవిచ్చి ఎండాకాలంలో స్కూలు కొనసాగించాలని ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం, ప్రభుత్వం మారడంతో ఇది అమలుకు నోచుకోలేదు. ఇక పల్లెల్లో దొరతనానికి పెట్టింది పేరైన పటేల్ పట్వారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించారు ఎన్టీఆర్.
సరికొత్త గ్రామీణ భారతావనికి నాంది పలికారాయన. తరతరాల కరణం మునసబు విధానంతో కుదేలైపోయిన పల్లెల్లో ఆశాదీపం వెలిగించారు, వెలుగుల్ని ప్రసాదించారు. ఈ వ్యవస్థ రద్దుతో పల్లెల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. అలాగే సుమారు 300 తాలూకాలను రద్దు చేసి 1100 మండలాలను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన గొప్ప దార్శనికుడు రామారావు. ఎరువుల కోసం ఈనాడు రైతు పడుతున్న పాట్లు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పుడే ఎరువులు పంచాయతీలకే పంపిణీ చేసి రైతు ముంగిటికి చేర్చిన ఘనత ఎన్టీఆర్దే. దివిసీమకు ఉప్పెన వచ్చి అల్లకల్లోలంగా మారితే జోలె పట్టుకుని తొలిసారి సినీ నటులకు సామాజిక దారిని చూపి ఆర్దులకు ఆపన్న హస్తాన్ని అందించారు ఎన్టీఆర్. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నాంది పలికిన ఆదర్శమూర్తి ఎన్టీ రామారావు. సమాజంలో అప్పటికీ పట్టించుకోని వర్గాలకు తొలిసారి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. పంచాయతీ పదవుల నుంచి మంత్రి పదవుల వరకు బీసీలకు కొంత శాతం కేటాయించిన తొట్టతొలి రాజకీయ నాయకుడు. బీసీ ప్రాతినిధ్యం గణనీయంగా పెంచారు. ఎక్కడా లేని విధంగా పార్టీలో ద్వితీయ శ్రేణికి చెందిన వారిని కూడా బాగా ప్రోత్సహించారు. ఉపకులాల్లో చైతన్యం తీసుకొచ్చింది కూడా ఎన్టీఆరే. వీరికి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దాన్ని సుసాధ్యం చేశారు. ఇక మహిళలు ఫోటోలు పెట్టుకుని పూజించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కును కల్పించి వారిని నిజంగా ఆకాశంలో సగం చేసిన మహనీయుడు ఆయన. మహిళల పేరుతో భూముల పంపిణీ, మహిళా మాగాని పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి తొలిసారి ఈ దేశంలో మహిళను భూమికి హక్కుదారిగా నిలబెట్టారు. పల్లెల్లో మహిళలు బహిర్భూమికి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను కూడా గుర్తించి తెలుగు మహిళ బహిర్భూమి పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీఆర్. అంతేకాదు రాష్ట్రంలోనే ఆడబిడ్డల కోసం తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు రామారావు. ఇల్లాళ్లు ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకుంటూనే వారు చేసే కుట్లు, అల్లికల వంటి వాటితో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని తొలిసారి గుర్తించిన నాయకుడు ఎన్టీఆర్. అందుకోసం వారికి శిక్షణనిచ్చేందుకు మహిళా ప్రగతి ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఆడవాళ్ల విషయంలో రామారావుకు ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి ఓ కారణముందంటారు ప్రముఖ రచయిత డివి నర్సరాజు. మహిళల సమస్యలపై రామారావు తీసిన కోడలు దిద్దిన కాపురం కోసం వారి సమస్యల గురించి ఆయన ఓ అధ్యయనమే చేశారట. ఆ అనుభవంతోనే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆ రోజు నుంచి మహిళా సమస్యలపై ఆయన ఆలోచన ధోరణి మారింది. అవినీతి గురించి, అవినీతి నాయకుల గురించి ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మనకు తెలియందేమీ కాదు. అయితే ఎన్టీఆర్ హయాంలో ఒక్క ఆరోపణ కూడా రాలేదంటే ఆయన పరిపాలనా దక్షత ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రులపై ఇప్పుడు వస్తున్న విమర్శలు, ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ విషయంలో చిన్న మచ్చ కూడా లేని అత్యంత పారదర్శకుడైన నాయకుడిగా ఎన్టీఆర్ జనం హృదయాల్లో నిలిచిపోయారు. ఆలయాల్లో వంశపారంపర్యంగా వచ్చే మిరాసీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారు. ఒకప్పుడు ఆలయాలకు వచ్చే ఆదాయంలో అర్చకులకు భాగముండేది. చిన్న ఆలయాల విషయాన్ని పక్కకు పెడితే పెద్ద పెద్ద ఆలయాల్లో వచ్చే కోట్ల ఆదాయాన్ని అర్చకులు మాత్రమే అనుభవించేవారు. మిరాసీ వ్యవస్థను రద్దు చేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు ఎన్టీఆర్. అలాగే అర్చకత్వాన్ని ఓ ఉద్యోగంలా మార్చేశారు. ఆలయాల్లో అర్చకులకు రిజర్వేషన్లను అమలు చేస్తూ చట్టం చేశారు. వేదాలు చదివిన ఎవరైనా అర్చకత్వం చేయొచ్చని ప్రకటించారు. దీనివల్ల ఏ ఒక్క కులానికో అర్చకత్వం పరిమితం కాకూడదనేది ఎన్టీఆర్ ఉద్దేశం. అయితే దీనిపైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఉద్యమాలు నడిచాయి, పోరాటాలు సాగాయి. ఇలా ఏ విషయంలో చూసినా పేదవాడికి న్యాయం జరగడమే ఎన్టీఆర్ అంతిమ లక్ష్యం. ఇందుకోసం మొండివాడిగా మారారు. ప్రపంచ జ్ఞానం తెలియని వాడని కూడా అనిపించుకున్నారు. చివరికి కమ్యూనిస్టుగా కూడా ముద్ర వేసుకున్నారు. అందుకే ఏ కోణంలో చూసినా ఎన్టీఆర్ను ఓ విప్లవకారుడిగా, కమ్యూనిస్టుగా అనుమానించక తప్పదు. అందుకేనేమో ఓసారి ఎన్టీఆర్ ఓ మాట అన్నారు, పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే కమ్యూనిజం అయితే నేను కమ్యూనిస్ట్నే అని. మరి ఆ మహానుభావుడి మాటల్లో నిజం లేకపోలేదేమోననిపిస్తోంది.